వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా యూస్ఫుల్ కొత్త ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. గిన్నెలు తోమిన తర్వాత మనం ఇలాంటి బాక్స్లో కనుక స్పాంజెస్ బ్రషెస్ పెట్టుకుంటే చాలా నీట్గా అయితే ఉంటాయి అండ్ ఇంకా స్మెల్ రాకుండా ఉంటుంది. ఇదైతే చాలా యూస్ఫుల్. మనం ట్యాప్కి అయితే పెట్టేసుకోవచ్చు. క్యాప్ మోడల్ అయితే మనకైతే ఉంటుంది. అండ్ ఇంకా ఏదైనా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్సే కాకుండా మనం ఏదైనా కానీ సన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి అయితే ఈ వెజిటేబుల్ కటర్ అయితే నిజంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ అనిపించింది. చాలా డిఫరెంట్గా కూడా ఉంది. అండ్ పట్టుకోవడానికి హ్యాండిల్ అయితే ఉంది. సైడ్ నుండి బాక్స్కి లాక్ సిస్టమ్ చేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి మనకి ప్లెయిన్గా ఉంటుంది. పైన వచ్చేసి హోల్ బాక్స్ అయితే ఉంటుంది. ఇట్లా మనం ఏదైనా వెజిటేబుల్స్ కడిగిన తర్వాత కూడా మనం కుకింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కీర కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, పొటాటో కానీ ఏదైనా మనకి నచ్చిన సైజులో నచ్చిన డిజైన్లో కట్ చేసుకోవడానికి బ్లేడ్స్ అయితే మనమైతే చేంజ్ అయితే చేసుకోవాలి. దీనికి 6 బ్లేడ్స్ అయితే వస్తాయి సపరేట్గా. మనకి ఏ బ్లేడ్ కావాలనుకుంటే ఆ బ్లేడ్స్ అయితే పెట్టేసుకోవచ్చు. చూడండి ఎలా యూజ్ చేయాలి ఏంది అనేది ఇక్కడ మనకైతే తెలిసింది కదా ఫ్రెండ్స్. మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో అయితే షేర్ చేయండి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేశారనుకోండి మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. అంతేకాకుండా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకుంటే ఫ్రీ వస్తుంది మనకి అనేది కూడా నేను మీకు అయితే చెప్తాను. అండ్ చూడండి, మిర్రర్స్ కానీ, ఇంకా స్టవ్ కానీ, లేదనుకోండి ఇంకా మనము చిమ్నీ, ఇలాంటివి చాలా డిఫరెంట్ ఉంటాయి కదా, వాటన్నిటిని క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ బ్రష్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ ఇంకా మనం క్లాత్తో తుడిస్తే కొంచెం గీతలు అయితే పడతాయి. అలా గీతలు పడకుండా ఉండాలంటే ఇలాంటి మాప్ కనుక తీసుకున్నామంటే సరిపోతుంది. చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. పైన ఇట్లా ఓపెన్ చేసేసుకుంటే మనకి క్యాప్కి చిన్న బ్రష్ అయితే ఉంటుంది. ఏదైనా మనం ఫుడ్ చేసినప్పుడు పడిపోయి మాడిపోయింది అనుకోండి, దాన్ని ఈజీగా అయితే మనం ఇట్లా రిమూవ్ అయితే చేయొచ్చు. ఇంకా డైనింగ్ టేబుల్ పైన మనకి మిర్రర్ అయితే ఉంటుంది కదా, ఆ మిర్రర్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలంటే ఈ మాప్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది. చూడండి ఎంత ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఈ మాప్ కనుక మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ మాప్ని మనం క్లీన్ చేసిన తర్వాత అండ్ ఇట్లా మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మనకు ఒక బాటిల్ మోడల్లో అయితే కనిపిస్తుంది చూడండి. చిన్న ప్లేస్లో మనం పెట్టేసుకోవచ్చు ఇలా హ్యాండిల్ చేసి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిని ఇట్లా మనం కట్ చేయొచ్చు ఈ కటర్తో. నెక్స్ట్ అయితే ఇక్కడైతే చూడండి, ఇదైతే మనకి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇది సింక్కి పెట్టుకోవడానికి రొటేటింగ్ బాక్స్. అండ్ ఇది మనకి వైట్, ఆరెంజ్ 2 కలర్స్లో మనకి కాంబినేషన్ అయితే ఉంది కదా, సో దీన్ని అయితే మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ కట్ చేయడానికి అయితే ఇలాంటి వెజిటేబుల్ కటర్ అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ వెజిటేబుల్ కటర్స్తో మనమైతే వెజిటేబుల్స్ అనేటివి చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం హ్యాండ్తో అనుకోండి, నైఫ్తో ఇట్లా చిన్న పీసెస్ అయితే మనం అసలు కట్ చేయలేము. నార్మల్గా అయితే నైఫ్తో మనకి కొంచెం పెద్ద సైజే వస్తుంది. కానీ ఈ కటర్లో మనం వేసేసామనుకోండి, గార్లిక్ కానీ, ఇంకా గ్రీన్ లీవ్స్ ఉంటాయి కదా అవి కూడా కానీ, ఇంకా మనకు ఆనియన్ లీవ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా సింపుల్గా మనం ఈజీగా చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా దీనికి ఇంకొక చిన్న బాక్స్ కూడా వస్తుంది. ఆ బాక్స్లో మనం ఇంకా పేస్ట్ చేసుకోవడానికి కూడా వీలైతే ఉంటుంది. చూడండి మరి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇది వీడియో క్లిప్లో అయితే మనం అయితే చూసాం కదా. సో ఈ గ్రైండర్ వచ్చేసి మనకి 300 నుంచి మనకి 5000 వరకు అయితే మనకి క్వాలిటీని బట్టి, ప్రైస్ని బట్టి క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్నది తీసుకుంటే మనకి లైఫ్ టైం అనేది చాలా ఇయర్స్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివే తీసుకోవాలి, లో క్వాలిటీ తీసుకుంటే బాగోదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, సో అది ఇక్కడికి వచ్చేసింది. అండ్ ఇందులో వైట్ అండ్ ఆరెంజ్ ఉంది, వైట్ అండ్ గ్రీను, ఇంకా మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ బాత్రూంలో ఏదైనా క్లీన్ చేసామనుకోండి, మాప్స్ కానీ, ఇంకా బాత్రూమ్ క్లీనింగ్ మాప్స్, హోమ్ క్లీనింగ్ మాప్స్, ఇట్లా చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి కదా ఇంట్లో యూజ్ చేసుకునేటివి. వాటన్నిటిని మనం ఒక చోట పెట్టుకోవాలంటే ఇలాంటి హ్యాండిల్ అయితే దొరుకుతుంది. హ్యాండిల్ తీసేసుకొని వాల్కి ఇలా పెట్టేసామనుకోండి, వాల్కి పెట్టినాక మనకు చాలా డిఫరెంట్గా అయితే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మనం వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా మనం ప్రెస్ చేయగానే లోపలికి వెళ్ళిపోయి లాక్ అయితే అవుతుంది. సైడ్స్కి మనము ఇంకా వాల్కి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. సైడ్స్కి ఇంకా లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. వాల్కి పెట్టేసుకొని ఇట్లా చేసేసుకున్నాం అనుకోండి, నిజంగా మనకి ఇవన్నీ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్. దీంట్లో
కూడా మనకి కలర్స్, డిజైన్స్, మోడల్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. స్మాల్ ఫ్యాన్ అయితే చూడండి, దీనికి మనకి ఎల్ఈడి లైట్ కూడా వస్తుంది. అండ్ ఇది చూడడానికి మనకి చిన్నగా ఏదో మనకు లైట్ లెక్క అయితే అనిపిస్తుంది, బట్ కానీ లైట్ అయితే కాదు. ఇట్లా వాల్కి అయితే పెట్టేసుకోవచ్చు, వాల్కే కాదు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకొని ఇక్కడ మనము ఎంత కూలింగ్ కావాలో అంత కూలింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకైతే కనిపించట్లేదు గాలి వస్తుందని. సో తర్వాత ఇక్కడ పైన పేపర్ పెడితే అర్థమవుతుంది కదా. ఇది కిచెన్లో పెట్టుకోవచ్చు, బాత్రూంలో పెట్టుకోవచ్చు, మనం డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు, మనం ఇంకా ఏదైనా సిస్టమ్ వర్క్ చేసేటప్పుడు మనం ఆ టేబుల్స్ దగ్గర పెట్టుకోవచ్చు, కిడ్స్ చదువుకునేటప్పుడు కిడ్స్ చదివే ప్లేస్లో పెట్టేసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఒకసారి వన్స్ మనం ఛార్జ్ చేస్తే 3-4 అవర్స్ వరకు అయితే వస్తుంది. అండ్ ఇదైతే నాకు నిజంగా యూస్ఫుల్ అనిపించింది. చూడండి, జస్ట్ ఇది వాష్ బేసిన్ దగ్గర పెట్టుకోవచ్చు. అండ్ జస్ట్ వాష్ బేసిన్ దగ్గరనే కాకుండా కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు, ఇంకా వాష్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనకి వుడ్తో అయితే వచ్చింది చూడండి. మనకి క్యాప్ మోడల్ అయితే ఇట్లా రౌండ్గా తిప్పితే లాక్ అయితే అవుతుంది. ఫస్ట్ అయితే మనకి ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది. ఆ స్టిక్కర్ తీసేసి వాల్కి పెట్టేసి మనం ఆ బటన్ అంటే క్యాప్ని రౌండ్గా తిప్పితే మనకి ఇట్లా టైట్ అయితే అయిపోతుంది. అండ్ టిష్యూ పేపర్స్ పెట్టేశారు చూడండి. టిష్యూ పేపర్స్ యూజ్ చేసుకునే వాళ్ళకైతే ఈ బాక్స్ అయితే మనకి నిజంగా చాలా యూజ్ అవుతుంది. ఇంకా క్వాలిటీ కూడా మనకి ఇక్కడ చూస్తుంటే చాలా మంచి క్వాలిటీ అయితే మనకైతే కనిపిస్తుంది కదా. వాష్రూమ్లో కూడా టిష్యూ పేపర్స్ యూజ్ చేసుకునే వాళ్ళైతే ఈ బాక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇండియాలో అయితే ఎవరు టిష్యూ పేపర్స్ అయితే యూజ్ చేయరు, వేరే కంట్రీలో అయితే ఖచ్చితంగా అయితే ఎందుకో నాకు అర్థం కాలేదు, ఇక్కడ వాటర్ తక్కువ ఉంటాయేమో అందుకని వాళ్ళు టిష్యూ పేపర్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారు. సో నాకైతే యూస్ఫుల్ అనిపించింది. బాత్రూమ్ క్లీన్ చేయడానికి కూడా చాలా డిఫరెంట్ బాత్రూమ్ క్లీనింగ్ మాప్స్, బ్రషెస్, మిషన్స్ అయితే మీకు చూపించాను కదా. సో ఈ బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ అయితే నిజంగా చాలా బాగుంది, ఎందుకంటే మనం ఎలాంటి లిక్విడ్ వేయాల్సిన అవసరం లేదు. ఈ బ్రష్కి మనకి లిక్విడ్ అయితే ఉంటుంది. జస్ట్ వాటర్లో ఇట్లా టిప్ చేసి తీసిన తర్వాత ఇట్లా మనం మొత్తం ఈ బ్రష్ చేసేమనుకోండి, మనకి దాంట్లో ఉన్న కెమికల్ లిక్విడ్ అనేది బాత్రూమ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ క్లీన్ చేయడానికి అయితే ఈ బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ అనేది నాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది, చాలా యూజ్ అనిపించింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే నేనైతే నా ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. కొత్త ప్రోడక్ట్స్ అయితే డేలో మనకి ఎన్నో వందల ప్రోడక్ట్స్ అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి. వాటన్నిటిని చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఈ బ్రష్ అయితే చూడండి చాలా సింపుల్గా కనిపిస్తుంది కదా, మనకి చాలా డిఫరెంట్గా ఉంది. చూడడానికి చిన్నగా ఉంది కానీ వర్క్ అయితే ఎంత పెద్దదైనా మనం చేసుకోవచ్చు. అండ్ ఈ బ్రష్ అనేది చూడండి మనకి ఇట్లా ఎల్ షేప్లో అయితే ఉంది. ఇక్కడ మనకు విండోస్ ఉంటాయి కదా, స్లైడ్స్ విండోస్, అందులో డస్ట్ పడినప్పుడు ఆ విండోస్ అయితే పడవు. సో మనం ఎంత క్లీన్ చేసినా కానీ మనకు ఆ దుమ్ము అనేది అస్సలు పోదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి బ్రష్ తీసుకొని కనుక స్లైడ్స్ అంతా క్లీన్ చేసామనుకోండి, ఈజీగా క్లీన్ అవుతుంది. ఇంకా ఎల్లో కలర్ బటన్ అయితే చూడండి, ఈ ఎల్లో కలర్ బటన్ తోటి ఏదైనా టేప్ కనుక మనం వాల్కి అతికిచ్చామనుకోండి, ఆ టేపుని తీయడానికి అయితే ఎల్లో కలర్ బటన్ అదేని ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది, యూజ్ లేనిది అయితే కానే కాదు. సో పెట్టుకున్న తర్వాత వైట్ కలర్ ఇంకొక క్లిప్ అయితే చూడండి, మనం వాష్రూమ్స్ స్నానం చేసినప్పుడు జుట్టు అనేది ఊడిపోయి చాలా ఉండిపోతుంది. దాన్ని రిమూవ్ చేయాలంటే ఈ వైట్ కలర్ క్లిప్తో ఇట్లా హెయిర్ అనేది అయితే తీసేసుకుంటానికి అయితే చాలా బాగుంది. 3-in-1గా యూజ్ చేసుకోవడానికి అయితే నాకు ఈ బ్రష్ అనేది నిజంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క హోమ్కి ఉండాలనిపించింది. మీకు కూడా ఉండాలి, నిజంగా కొనాలి, యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, నిజంగా మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసుకోండి. అలా ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను పెట్టిన వెంటనే వీడియోస్. అండ్ యూస్ఫుల్ అనిపించింది అనుకోండి నా వీడియోస్, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అయితే అవుతుంది. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ని ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో ఎండ్లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. చాలా యూస్ఫుల్ టిప్స్ కూడా ఉంటాయి ఎండ్లో. అండ్ చూడండి, ఇక్కడ మీరు మిర్రర్స్ క్లీన్ చేసుకోవాలనుకుంటే మనం క్లాత్తో కానీ న్యూస్ పేపర్తో కానీ మిర్రర్స్ అనేవి క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ మాప్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. వన్ సైడ్ అనేది మనకి లిక్విడ్ తోటి ప్రెస్ అంటే లిక్విడ్ తోటి ఇట్లా రబ్ చేయాలి. వన్ సైడ్ అనేది మనకి ఇట్లా మాప్ లెక్క ఉంటుంది, ఈజీగా క్లీన్ చేసుకోవడానికి. చూడండి ఎంత దట్టిగా ఉన్న టేబుల్స్ కానీ మరకలు కానీ ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ మాప్ అనేది నాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది, చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ ప్రతి ఇంట్లో ఉండాల్సిన మాప్ కూడా ఇది. అండ్ మనం చాలా సింపుల్గా ఇంటిని అనేది నీట్గా క్లీన్గా అయితే ఉంచుకోవచ్చు. ఇప్పుడు రఫ్గా మనం యూజ్ చేయకుండా సింపుల్గా యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవడానికి అనేది ఈ మాప్ అనేది నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది. ఎంత క్లీన్ అయింది చూడండి, మనం బ్రష్ చేసి గట్టిగా రుద్ది క్లీన్ చేసినా కానీ ఇంత నీట్గా అయితే అవ్వదు. కానీ ఈ హోమ్ క్లీనింగ్
మాప్ తోటి అయితే నిజంగా చాలా ఫాస్ట్గా మనం క్లీనింగ్ అనేది అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇంకా స్మాల్ బ్రష్ కూడా వస్తుంది. ఈ బ్రష్ తోటి స్లైడ్స్లో మనకు ఏదైనా డస్ట్ ఉండిపోయింది, అది క్లీన్ అవ్వలేదు అనుకుంటే ఈ బ్రష్ యూజ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్స్ అయితే చూడండి, చూడడానికి మన క్లిప్ లెక్కనే అనిపిస్తుంది కదా. సో ఇది క్లిప్పా ఇంకేంటో మనమైతే ఇక్కడైతే చూద్దాము. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా పైనుండి ఇది మనకు షార్ప్నెస్ అనమాట. అంటే నైఫ్స్ కానీ సీజర్స్ కానీ షార్ప్నెస్ అనేది పోతూ ఉంటుంది కదా, వాటిని షార్ప్ చేసుకోవడానికి ఈ క్లిప్ అనేది చాలా బాగా అయితే యూజ్ అయితే అనిపిస్తుంది. అండ్ చాలా డిఫరెంట్గా ఉంది, చూడడానికి కూడా చిన్నగా ఉంది, పెద్దగా అయితే లేదు. చూడండి మనం నైఫ్ షార్ప్నర్ చేసుకున్న తర్వాత ఎంత షార్ప్గా ఉంది, చాలా డిఫరెంట్ అనిపించింది కదా. సో ఇంకా మనము ఏవైనా చిన్న చిన్న ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిపైన అంటే తొక్క తీయడానికి అయితే ఈ క్లిప్ అనేది చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుంది కదా. మనం నెయిల్స్తో తీయాల్సిన అవసరం అయితే లేదు, ఈ క్లిప్తో కనుక తీస్తే ఎంత ఫాస్ట్గా అయిపోయింది. అంతేకాకుండా దీంతో మనం కట్ చేసుకోవచ్చు కూడా. దీంట్లో మళ్ళీ చాలా డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో మనకు కావాల్సిన డిజైన్ అండ్ కలర్స్ కూడా మనం అయితే తీసుకోవచ్చు. మరి నేను చూపించిన ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. యూట్యూబ్లో మీకు ఏదైనా నచ్చింది అనుకోండి, స్క్రీన్ షాట్ తీయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక మీరు సెండ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను. షాపింగ్ చేసే ముందు డిస్క్రిప్షన్లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. 1కి 2 సార్లు అయితే మీరు ఖచ్చితంగా అయితే చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మీకు ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే అప్పుడు తీసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.